మీరు చూస్తుంది V999 న్యూస్. 38వ వార్డులో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లా జీవీఎంసీ 38వ వార్డు టీడీపీ అధ్యక్షులు మజ్జి త్రినాథరావు ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గోశాల హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు పళ్ళు మరియు రొట్టెల పంపిణీ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరిన్ని విశేషాలు వారి మాటల్లోనే. చూస్తూనే ఉండండి V999 న్యూస్. నందమూరి తారక రామారావు గారు సినిమా ఫీల్డ్లో మహోజ్వలంగా మహా హీరోగా, అంటే దేశంలోనే నెంబర్ 1 హీరోగా ఉంటున్న సమయంలో మన రాష్ట్రానికి మంచి జరగట్లేదని, అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో మన తెలుగు వారికి అన్యాయం జరుగుతుందని, తెలుగువారి ఆత్మ గౌరవం దెబ్బతింటుందని, తెలుగువారి ఆత్మ గౌరవానికి గౌరవాన్ని ఇవ్వట్లేదని ఆ రోజు ఎన్టీఆర్ గారు ఆలోచించి ఎలాగైనా మన తెలుగువారిని ముందుకు తీసుకురావాలంటే మనం ఒక సినిమా హీరోగానే కాకుండా అందరికీ పేదవాళ్ళు సేవ చేయాలంటే మనం ఒక పార్టీ పెట్టాలి అనే ఉద్దేశంతో 1982 మార్చి 29న పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుండి అన్నగారు కూడు గుడ్డ తినడానికి తిండి మినిమం ఒక మనిషికి అవసరం ఉంటుంది కాబట్టి ఆ నినాదంతో ముందుకు రావడం జరిగింది. పార్టీ స్థాపించిన మొదట్లోనే ఈ 3 నినాదాలతో ఎన్టీఆర్గా స్థాపించడం జరిగింది. ఎన్టీఆర్ ఈ పార్టీ స్థాపించిన రికార్డు స్థాయిలో వరల్డ్లో కాదు, దేశంలో కాదు, వరల్డ్లో కూడా ఎక్కడ కూడా జరగని విధంగా 9 నెలల్లో ప్రపంచంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వెళ్ళడం జరిగింది. గెలిచిన తర్వాత ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, అంటే కర్ణాలు నాయుడులో ఉన్న సమయంలో అవన్నీ వ్యవస్థనంతా తీసేసి మొత్తం మండలీకరణ తీసుకొచ్చారు, మండల వ్యవస్థను తీసుకొచ్చారు. అలాగే అప్పుడు మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు పట్టువేల విధానం అన్నీ ఉండేది, అంటే భూస్వాముల వ్యవస్థ ఉండేది. ఇవన్నీ అక్కడ కూడా ఆ విధానాన్ని తీసి మండల విధానాన్ని తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు, అంటే ఆయనకున్న స్థాయిలో ప్రతి ఒక్క పౌరుడికి, తెలుగు పౌరుడికి న్యాయం జరగాలి, అందరూ కూడా అంటే అందరూ కూడా సంక్షేమ ఫలాలు కూడా బాగుంది, అందరూ బాగుండాలనే నినాదంతో ముందుకొచ్చి లాస్ట్కి 10 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉన్న తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్టీఆర్ గారు మరణించడం జరిగింది. కాబట్టి ఈరోజు జనవరి 18న చనిపోయారు. కాబట్టి ఈరోజు ఆయన వర్ధంతి దినాన్ని పురస్కరించుకొని మనం కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్టీఆర్ని మనం స్మరించుకొని మనం 38వ వార్డు ప్రజలందరికీ కూడా ఈ విధానం మీద, అంటే ఈ ఎన్టీఆర్ వర్ధంతి విధానాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ వచ్చే సంవత్సరం ఇంకా నెక్స్ట్ అన్ని సంవత్సరాలు కూడా ఇంకా బాగా ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటూ 38వ వార్డు ప్రజలకి, మా కార్యకర్తలకి, సీనియర్ నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.